గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాకు గుడ్ మార్నింగ్, మీరు వీడియో చూసినప్పుడు మీకు గుడ్ మార్నింగ్ అయ్యి ఉండకపోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియోస్. హ్యాపీ ఫ్రైడే, హ్యాపీ వీకెండ్ అందరికీ. ఎంతమంది దసరా సెలవుల కోసం వెయిట్ చేస్తున్నారు? కొంతమంది అమ్మో దసరా సెలవులా అనుకుంటారు. ఎవరైతే పాపం వర్క్ వెళ్తున్నారో, ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ ఉంటాయో మీకు చాలా కష్టం అయి ఉండొచ్చు. నాకు స్టార్టింగ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మొబైల్కి బోర్ కొడుతుంది, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతే బాగుంటుంది అని అయితే అనుకుంటాను అనమాట. ఈరోజు ఇషిత స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఫస్ట్ టర్మ్ పీటీఎం ఫస్ట్ టర్మ్ రిజల్ట్స్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ పెట్టారు. యూజువల్గా వీకెండ్స్ ఉంటుంది, అలాంటిది ఫ్రైడే మార్నింగ్ పెట్టారు. శ్రీనిక కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది స్కూల్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఈరోజు దాని ఫ్రూట్ సాలడ్ యాక్టివిటీ ఉందంట. దీనికి ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుంది, వారం రోజుల నుంచి దగ్గు ఉందన్నమాట ఇషితాకి. అండ్ ఇషిత మొన్న రెడ్ డ్రెస్ బాగుందని చాలా మంది చెప్పారు. ఈ డ్రెస్ రెడ్ డ్రెస్ రెండు కూడా నేను మింత్రాలో తీసుకున్నానండి. మీకు లింక్స్ కావాలంటే ఇస్తాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇషిత ఈ డ్రెస్ చూపించు, ఇచ్చండి. అసలు నాకు ఆ స్లీవ్స్ హ్యాండ్స్ చాలా బాగా నచ్చినాయి. వాష్ చేసిన తర్వాత ఈ డ్రెస్ ఎలా అవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా నచ్చింది. మీకు లింక్స్ అయితే ఇస్తాను ఈ డ్రెస్ది. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసినప్పుడు నన్ను ఎంతమంది అడిగారంటే లింక్ కోసము. ఇది పోస్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ నుంచి ఈ డ్రెస్ యాక్చువల్గా వెళ్ళిపోయింది. ఇట్ వాజ్ నో లాంగర్ అవైలబుల్. వాళ్ళు నన్ను కాంటాక్ట్ కూడా చేశారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని. ఇది నేను మస్టర్డ్ నుంచి తీసుకున్నాను అనమాట, లాంగ్ ఎగో. 1 year పైన అయిపోయినట్టుంది తీసుకుని. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ లైక్ క్లోత్స్ ఫ్రమ్ మస్టర్డ్. సో ఇప్పుడు కనుక నాకు ఇది కనిపిస్తే దీని లింక్ మీకు ఇస్తాను. ఫ్రెష్గా కొంచెం హెడ్ బాత్ కూడా చేస్తాను అనమాట. కర్ల్స్ బాగా కనిపిస్తున్నాయి. కొంతసేపు అయిన తర్వాత ఇట్లా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బికాస్ బయట చాలా ఎండగా ఉంది, చాలా హ్యూమిడ్గా ఉంది, కారిపోతున్నాయి. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. యూజువల్గా మాకు ఒక డ్రైవర్ పెట్టుకున్నాను, నేను రాగానే పెట్టుకున్నాను అనమాట. నన్ను ఎవరో కామెంట్ చేశారు, మీకేంటండి మీకు డ్రైవర్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని. ఇప్పుడు గణేష్ వచ్చిన తర్వాత డ్రైవర్ పెద్దగా అంత అవసరం లేదు, బికాస్ నేను గణేష్ కూడా శుభ్రంగా డ్రైవ్ చేయగలుగుతాం. సో అంత డ్రైవర్ అవసరం ఉండదు, కానీ కన్వీనియన్స్, ఎస్పెషల్లీ డ్రైవర్ పెట్టుకుంటే కేవలం నా కోసం గణేష్ కోసం కాదు, నాకు అది నెసెసిటీ అనిపించింది. వి ఫెల్ట్ లైక్ దే నీడ్, బికాస్ డ్రైవర్ లేనందువల్ల కొన్నాటికి వెళ్ళటం మానేస్తారు. మామే ఇంకా పర్వాలేదు, 2-wheeler డ్రైవ్ చేస్తున్నారు, కార్ కూడా డ్రైవ్ చేస్తున్నారు. మా డాడీ అయితే 2-wheeler అమ్మేశారు, అండ్ కార్ ఎప్పుడు కూడా మా డాడీ డ్రైవ్ చేయలేదన్నమాట. హీ లైక్స్ టు టేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, బస్లోనే వెళ్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరికీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. డాడీకి చాలా బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. అండ్ మావయ్య డే టైంలో సూపర్గా డ్రైవ్ చేసినా సరే రాత్రులు ఎక్కువ డ్రైవ్ చేయకూడదు, బికాస్ మావయ్య కొంచెం ఐ ప్రాబ్లం అలాంటిది ఇదివరకు వచ్చింది. సో రాత్రుల పూట్ల హీల్ అవాయిడ్ అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఓకే తొందరగా వెళ్ళొచ్చేయాలి అలా అనుకుంటారు. సో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు బాబాయ్ డ్రైవర్ని పెట్టుకోవటం, ఆ డ్రైవర్ కావాలా మాలా, ఆ థాట్ ప్రాసెస్ నిజంగా చెప్పాలంటే మాకు ఉంది, మా పేరెంట్స్కి ఉంది, మా ఇన్లాస్కి ఉంది. కానీ ఇప్పుడు ఇది అవసరం, ఇట్స్ ఎ నీడ్. ఆ ఉద్దేశంతో వీఆర్ కంటిన్యూయింగ్. ఈరోజు యాక్చువల్గా డ్రైవర్ రావాలి, కానీ అత్తయ్య మావయ్య మల్కాజ్గిరి వెళ్ళారు అనమాట టెంపుల్కి. దే లవ్ విజిటింగ్ టెంపుల్స్. అత్తయ్యకి ఛాన్స్ ఉంటే రోజు కూడా అలా టెంపుల్స్కి వెళ్ళిపోతారు ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటే. సో ఈ రోజు వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము పీటీఎం మీటింగ్ కోసం. గణేష్ ఏమో కోయంబత్తూరు వెళ్ళాడు, ఈజ్ నాట్ దేర్. సో పిల్లలిద్దరిని మనమే తీసుకుని పోతున్నాం. ఓకే చాలా ఇంక మాట్లాడింది, టైం అయిపోయింది, క్యాబ్ డ్రైవర్ వచ్చేసాడు. లెట్స్ గో గైస్, బై. Oh God, bless my school, bless my teachers, parents, brothers and sisters. Thank you for everything. Make me a good child. Shrinika is so excited. Avocado గురించి చెప్తుందట. మోస్ట్లీ తన ఏజ్ వాళ్ళు ఏదైనా ఫ్రూట్ గురించి చెప్పమంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, బయట స్కిన్ తినొచ్చా, లోపల స్కిన్ తినొచ్చా చెప్పడంతో పాటు ఇంకొక 2 facts అలాగా. సో అక్కడ స్కూల్లో
One home where I was born, one home when I am raised. Do you belong in both the homes? I mostly belong in this one. All of my family members are here. And this little but America will always be a part of me. So wave your flag! అయిపోయింది పేరెంట్ టీచర్ మీటింగ్ సక్సెస్ఫుల్గా. కేంబ్రిడ్జ్ కరికులంలో ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఎస్సేస్ కానీ పారాగ్రాఫ్స్ రాసినప్పుడు రాస్తుంది బాగానే, కానీ తన మైండ్లో ఉన్న థాట్స్ ఏంటో అది ఇంకా ఫుల్గా ప్రెజెంట్ అవ్వట్లేదు. షీ రీడ్స్ అ లాట్, but everything should be on the paper in the given time. Time factor, time management is where they are asking her to work. Even I should work on time management actually. Happy? I'm really happy. And I'm feeling an awesome. ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. ముందైతే భోజనం చేసాము. ఇక్కడ మీరు చూస్తున్న క్లిప్పింగ్ థర్స్డే క్లిప్. నా గూట్లో ఉన్న శారీస్ చూసారు కదా, షెల్ఫ్లో ఇంకా ఒక 2 శారీలు కూడా పట్టే ప్లేస్ లేదు. పండగ సీజన్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి ఆలోచించాను. ఇషితా బట్టలు ఇప్పుడు ఏమైతే శ్రీనికాకి మిగిలిన్నాయో, నా శారీస్ కొన్ని ఏమైతే ఉన్నాయో కొన్ని బయటికి తీసేద్దాము. అసలు ఇదంతా సేవ్ చేసి ఉంచింది, యూఎస్ నుంచి కూడా తెచ్చుకుంది. పాపప్ షో చేద్దాము, ఏదైనా మంచి లైవ్ షో చేద్దాం అలా అనుకున్నాను. కానీ ఎవరికైనా అండి సొంతంగా బిజినెస్ ఉంటే దానికోసం కష్టపడాలి, కొత్త ఐడియాస్ రావాలి. ఎస్పెషలీ థ్రిఫ్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరు మనకి మోడల్ చేయరు. కస్టమర్స్ లేరని కాదు, బయర్స్ సెల్లర్స్ ఇద్దరు ఉన్నారు అండ్ వీ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. కానీ నాకు బొటిక్ లేదు, నేనేమి మోడల్ చేయలేను శారీస్ని. సో నా దగ్గర ఉన్న స్టఫ్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలి, ఏ రకంగా దీన్ని మార్కెట్ చేయాలని ఆలోచించి చుండగా నాకు ఈ ఐడియా వచ్చింది. నా దగ్గర ఉన్న శారీస్నే కొన్ని రీస్టైల్ చేద్దాము అని చెప్పేసి ఆల్టరేషన్ కోసము బ్లౌజెస్ ఇవ్వటానికి ఒకళ్ళ దగ్గరికి అంతా సేకరించి పట్టుకుని వెళ్తున్నాను అనమాట. సో దసరా హాలిడేస్లో నేను చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే ఇది, రీస్టైలింగ్ ఆఫ్ మై అవుట్ఫిట్స్ అండ్ సెల్లింగ్ సమ్ ఆఫ్ దెమ్. సో చూస్తూ ఉండండి, నెక్స్ట్ వీక్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ బ్యూటీ కంటెంట్ అయితే రాబోతుంది మీ ఫీడ్లో. 12 o'clock అయింది. ఇప్పుడు మేము ముందు కూర్చొని మాట్లాడి ఇంకొక 1 hourలో వీడియో అప్లోడ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నేను ఎప్పుడూ చేయలేదనుకుంటా. కానీ ఈ వీడియోలో నేను చూడండి రాసుకున్నాను కూడా 3 things I wanted to talk అండి. ఫస్ట్ థింగ్, ఎస్టర్డే నేను ఒక జాబ్ పోస్టింగ్ పెట్టాను రిటర్న్ టు ఇండియాలో. మాకు ఎవరైనా హెల్ప్ కావాలి సోషల్ మీడియా హ్యాండిల్ చేయడానికి అని. దీని గురించి ఎస్పెషల్లీ నా ఛానల్ని ఎవరైతే ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారో, ఎవరైతే అమ్మాయిలు లేదా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఖాళీగా ఉంటున్నారో ఇంట్లో, రీల్స్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా మనం కంటిన్యూస్గా. స్క్రోల్ చేయటం ఒకటే కాకుండా అందులో నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలి, ఆబ్వియస్లీ మనకి ఇష్టమైంది నేర్చుకోవాలి అని ఉండాలన్నమాట. మనందరికీ ఉండాలి. ఇన్ని రోజులు లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తూ వచ్చాను కదా, ఎక్కడో ఒక్కడ కొంచెం ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు రిటర్న్ టు ఇండియా స్టార్ట్ చేశాను. సో నేను చాలా మందితోటి మాట్లాడుతూ ఉంటాను ఆన్ డైలీ బేసిస్. నాకు చాలా మెసేజెస్ వస్తాయి. సో నాకు లైఫ్ కోచింగ్ అనేది వేరే వాళ్ళని కూడా బాగా అర్థం చేసుకోవటానికి అది నాకు సరైన నాలెడ్జ్ అనిపించి అది నేర్చుకుంటున్నాను. ఈ కాలంలో చాలా బిజినెస్లు వచ్చేస్తున్నాయి కదా, ప్రతి ఒక్క బిజినెస్కి సోషల్ మీడియా పేజ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఒకప్పుడు రోజుల్లో ఏంటంటే సరే షాప్ ఉంటే బయటకు వెళ్ళి చెక్ చేసేవారు. ఇప్పుడు అలా కాదండి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి హూ కెన్ హ్యాండిల్ దేర్ సోషల్ మీడియా. సో కాంటెంట్ క్రియేషన్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్, ఇదంతా మీకు టైం ఉన్నప్పుడు నేర్చుకోండి. మెయిన్ టూల్స్ నేను చెప్తాను. ఒకటి ఇన్షార్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ క్యాన్వా. ఈ 2 చాలా ఇంపార్టెంట్. క్రియేటివ్గా ఎలా చేయొచ్చో, మనం ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నాం, ఇందులో నుంచి ఏది నేర్చుకోవచ్చు, ఏది క్రియేటివ్గా చేయొచ్చో మీకు ఒకవేళ ఎడిటింగ్ లాంటి ఇష్టం ఉంటే ట్రై చేయండి చేయటానికి. ఐమ్ టెలింగ్ యూ కదా, నేను వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్లో రీల్ అనేదే లేదు. ఈ షార్ట్ కంటెంట్ ఏవి ఇట్ వాస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఏదో అక్కడక్కడ పిక్చర్స్ పెట్టేదాన్ని. నేను కూడా నేర్చుకునే వచ్చాను, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకున్నాను. సో విద్య అనేది ఎప్పుడూ పోదు. ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే, నిన్న నన్ను ఎవరైతే జాబ్ అప్లై చేశారో ఐ వాంట్ టు డూ జాబ్ లేదా హాయ్ కెన్ ఐ జాయిన్ అని అడిగేరే తప్పించి వై షుడ్ ఐ హైర్ యూ ఇస్ ద నెంబర్ 1 క్వశ్చన్. ఏ కంపెనీ అయినా ఎవరైనా మీరు ఒకరికి జాబ్ అప్లై చేశారంటే అడుగుతారు, వై షుడ్ ఐ హైర్ యూ అన్నదానికి మీ దగ్గర సాలిడ్ ఆన్సర్ ఉండాలి, సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రెజ్యూమ్ చూపించేది కాదు కదా, దట్ ఈస్ కార్పొరేట్ జాబ్. మీ C++ జావాలో మీకు గనక ఉద్యోగం వచ్చిందంటే మీ C++ జావా ప్రాజెక్ట్ వర్క్ చూపిస్తారు. కానీ ఇక్కడ నేను అడిగింది కాంటెంట్ క్రియేషన్, రీల్స్, పోస్ట్ కోసం కావాలి అన్నాను. హౌ కెన్ యూ రెస్పాండ్ టు దాట్?
యూ కెన్ రెస్పాండ్ బై షేరింగ్ సమ్ ఆఫ్ ద రీల్స్ వర్క్. ఇప్పుడు మా పేజ్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారో, మీకు ప్యాషనేట్గా ఉందంటే దానికి సంబంధించిన టాపిక్ని నేను ఎలా క్రియేటివ్గా యూస్ చేసి హౌ కెన్ ఐ మేక్ ఎ వీడియో, అది నాకు మీ వర్క్ పంపించాలన్నమాట. ఉట్టి హాయ్ ఐ వాంట్ టు జాయిన్ మెసేజెస్ ఎవరికి పంపించకండి. మీరు ఎలా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారో మీ వర్క్ చూపించి, డోంట్ జస్ట్ లీవ్ ఇట్ దేర్, కీప్ ఫాలోయింగ్ అప్ ద పర్సన్. నిజంగా మనకి జాబ్ చేయాలి అని ఇష్టం ఉంటే ఒక్కసారి తలుపు కొట్టి ఆగకూడదు. నాకు జాబ్ కావాల్సిన రోజుల్లో ఒక్క తలుపు కొట్టలేదు, వచ్చే వరకు కొడతానే ఉన్నాను. అంత డెడికేషన్ ఉండాలి, అంత పర్సివరెన్స్ ఉండాలి. నాకు రావాలి ఎలాగైనా జాబ్ అని ఉంటే మీరు కొడతానే ఉంటారు అంటిల్ దే రెస్పాండ్ టు యూ, అంటిల్ దే సీ యువర్ వర్క్. సో మీ వర్క్ బాగుంది, మంచిగా చూపించగలిగితే డెఫినెట్గా మీకు అవకాశం వస్తుంది. Please work on content creation and digital marketing. It's going to increase a lot in the coming days because a lot of businesses are in need of this particular skill set. Apps kuda cheppanu kada meeku, interest unte నేర్చుకోండి. అది I wanted to cover. సెకండ్ థింగ్, ఇంకొకటి నేను బీర్ బైసెప్స్ అనేది రణ్వీర్ 5 years ago కూడా చెప్పాను. ఐ లవ్ హిస్ వీడియోస్, ఐ లవ్ హిస్ పాడ్కాస్ట్. చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతూ వచ్చాను. అండ్ యెస్టర్డే హిస్ యూట్యూబ్ ఛానల్ గాట్ హ్యాక్డ్. అండ్ నా మీద కూడా ఏదో ఒక స్కామ్, హర్ప్రీత్ కౌర్ అని ఫేస్బుక్లో అమ్మాయికి అకౌంట్ ఉంది, నా పేరు చెప్పి టెలిగ్రామ్లో పీపుల్ని అట్రాక్ట్ చేసి డబ్బులు తీసుకుంటాంది. ప్లీజ్ బీ aware of such scams. I'm telling you, ఎవరైతే మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో ఇన్వాల్వ్ చేసి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారో, ప్లీజ్ బీ స్మార్ట్. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, డోంట్ ఫాల్ ఫర్ స్కామ్స్. నేను ఎప్పుడు కూడా బెట్టింగ్, గేమింగ్, ఆస్ట్రాలజీ అలాంటి ఎనీథింగ్ మీ డబ్బులు పోయే నేను ఎప్పుడు స్పాన్సర్ చేయలేదు. నాకు ఎంత మనీ ఇస్తానన్నా సరే నేను అలాంటి కొలాబరేషన్స్ ఎప్పుడు తీసుకోలేదండి. చిన్న చిన్న కొలాబరేషన్స్ తీసుకుంటాను, నా స్కిన్కి ఏదైనా పని చేస్తే తీసుకుంటాను, ఇంటికి సంబంధించిన ఏమైనా చూపించానే తప్పించి మనీ 1 rupee కూడా వేస్ట్ అవ్వకూడదు ఎవరిది. ప్లీజ్ బీ అవేర్ దట్ గర్ల్ ఈజ్ అ ఫ్రాడ్. గాడ్ నోస్ ఇఫ్ షీస్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, షీస్ జస్ట్ మేక్. నా వీడియో ఒకటే కాదు, వేరే సోషల్ మీడియా క్రియేటర్స్ వీడియోస్ కూడా తను చేసి ఒక స్టోరీలా అల్లేసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో యాడ్స్ రన్ చేసి చేస్తాను. I cannot even see her page now. మీరు కూడా you cannot go and click her page because it has been reported by a lot of people. But I'm leaving this message for all my YouTube subscribers that do not fall for any of these scams. ఏదైతే మనీ తొందరగా వచ్చేస్తుందో దాన్ని ముందు నమ్మకండి. మనీ అనేది తొందరగా రాదు. మనీ కావాలంటే కష్టపడాలి, నేర్చుకోవాలి. అదే రియల్ మనీ అంటే. తొందరపడి సంపాదించే మనీలో సుఖం ఉండదు, వచ్చినా సుఖం ఉండదు. దాని వెనకాల వెళ్ళకండి. ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్, డూ నాట్ ఫాల్ ఫర్ సచ్ పీపుల్. సోషల్ మీడియా ఈస్ గెటింగ్ అటాక్డ్ బై లైక్ సో మెనీ దీస్ థింగ్స్. అసలు ఈరోజు ఛానల్ ఉంటుంది, రేపు ఉంటుందో లేదో తెలీదు, చాలా మందికి జరుగుతుంది ఇలాగా. కానీ దిస్ ఇస్ సెకండ్ మెసేజ్ ఐ వాంటెడ్ టు పాస్ గైస్. అండ్ థర్డ్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మందికి వస్తుంది, మేము అమెరికా వెళ్ళొచ్చా, మేము అమెరికా వెళ్ళి చదువుకోవచ్చా, ఇప్పుడు అమెరికా ఎలా ఉంది, ఇస్ ఇట్ ఎ గుడ్ టైమ్ టు గో అని ఎవరైతే నన్ను అడుగుతున్నారో, మిమ్మల్ని వెళ్ళొద్దు, ఎక్స్ప్లోర్ చేయొద్దు, ఎక్స్పీరియన్స్ చేయొద్దు అని చెప్పే రైట్ నాకు అస్సలు లేదు. బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అబ్రాడ్, yes you should go, but please make sure you have some kind of support system, whether we are friends or family or money. లేదంటే ఒకటి లోన్లీనెస్ ఫీల్ అవుతారు, 2 జాబ్ మార్కెట్ అంత గ్రేట్గా లేదు కాబట్టి అమెరికాలో ఇప్పుడు ఫైనాన్షియలీ గనక సరైన పొజిషన్లో లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎవ్వరూ లేదు అంటే బాధలు వస్తాయి, డిప్రెషన్ వస్తుంది. బికాస్ ఇట్ ఈస్ హార్డ్. నేను చూశాను, ఆ స్టేజ్ నుంచి వచ్చాను. జాబ్ సంపాదించడం ఎంత కష్టమో నేను జాబ్ సంపాదించే రోజుల్లో కూడా ఇలాంటిది ఒకటి వచ్చిందనమాట. సో నాకు చాలా టైం పట్టేసింది. నిలబడగలిగే శక్తి ఉండాలి, సరైన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్. అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఒకటే కాదు, కాస్త మాట్లాడేవాళ్ళు అలా ఎవరైనా ఉండాలి. హోమ్ సిక్ ఫీలింగ్ వచ్చేసి ఇక్కడంతా మనీ కోసమేనా ఈ వేట, ఈ పరుగులాట అని ఎప్పుడైతే మనకి ఆ ఫీలింగ్ వస్తుందో అంతా చాలా పిచ్చిగా అయిపోయి డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేస్తుంది. అలా వచ్చింది కొంతమందికి. మేము మాట్లాడడం కొంతమందితోటి, లోన్లు తీసుకుని మరీ అమెరికా వెళ్తున్నారు. లోన్స్ తీసుకుని అమెరికా వెళ్ళటం అవసరమా? ఆస్క్ దిస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఇస్ ఇట్ రియల్లీ ఇంపార్టెంట్? వై ఆర్ యూ గోయింగ్? ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ కనుక మీకు జాబ్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది అంటే ఐ వుడ్ సజెస్ట్ యూ స్టే ఇన్ ఇండియా. బికాస్ ఇండియా గ్రోత్ రేట్
is far more than how America will grow in future. Trust me when I say this. Chaala analysis vachindi, chaala mandi leaders spoke about this, that the way India is going to grow, other countries are not going to grow. So మీ ఉద్యోగం బాగుందంటే ఇక్కడ ఉండండి, మీకు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా చదవాలి, బయట దేశానికి వెళ్ళాలంటే వెళ్ళండి. బట్ బీ ప్రిపేర్డ్ ఫైనాన్షియలీ అండ్ హ్యావ్ ద రైట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్ ఆల్ I want to say, and I just want to wish you all the very best guys for that. And final update before I close my book is, రేపు సాటర్డే లైవ్ సేల్ ఉంది అమెరికా వాళ్ళ కోసం, ఇండియా కాదండి. ఇండియాలో ఏం చేద్దాం అనుకుంటున్నారో అది ఆల్రెడీ ఇందాక చూసారు కదా. ఇదైతే యుఎస్ పీపుల్ కోసం, అది ఫెస్టివల్ సీజన్ లో ఏదైనా ఒక లైవ్ షో కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్, చుడీదార్, శారీస్ అండ్ ఈవెన్ కిడ్స్ బర్త్డే పార్టీ వేర్ డ్రెస్సెస్ తో పాటు మేమైతే రేపు మేము ముందుకు వచ్చేస్తాము. టైమింగ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఐ విల్ సీ యూ ఆల్ టుమారో గైస్, అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ, డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్. మీరు కామెంట్ పెట్టకపోతే నాకు అసలు నాకు తెలియదండి వీడియో బాగుందా బాగాలేదా, నాకు ఎవరు చూసి చెప్పరు అనమాట ఎలా ఉంది అని. సో మీరే చెప్పాలి, మీరే కామెంట్ పెట్టాలి. సో డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్. మళ్ళీ ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ సహజ మాదిరి. బాయ్ గైస్, హ్యాపీ వీకెండ్. టాటా.